హాయ్ వెల్కమ్ టు రేషు నగి అఫీషియల్. మొన్నైతే ఊరు వెళ్ళాలని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే మా చిన్న మమ్మీ వాళ్ళ గార్డెన్లో ఇట్లా అరటి చెట్టు కూడా ఉంది. చూడండి గెల అయితే ఎంత మంచిగా ఉందో. ఇంకా అట్లనే దానికి అరటి పువ్వు వస్తే ఇంకా అరటి పువ్వుతో అయితే కర్రీ ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం ఈ కర్రీని. ఇంకా మా చిన్న మమ్మీ వాళ్ళు కూడా కొంచెం ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం, ఎప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడమే అయిపోతుందని ఇంకా నేను వచ్చినప్పుడు అయితే ట్రై చేశారు. ఇంకా అరటి పువ్వుకి అయితే ఇట్లా ప్రతి లేయర్ వస్తుంది, ఆ లేయర్ కాడ ఇట్లా చిన్న చిన్న పువ్వు వస్తూ ఉంటుంది. అదైతే మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాని మధ్యలో ఒక వైట్ అండ్ సైడ్ ఒక పెటల్ ఉంటుంది, అది క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఒక హార్డ్గా ఉంటుందంట. ఈ పువ్వు అనేది అంతా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఈజీగా కుక్ అవుతుంది. అవి ఉండడం వల్ల అంటే అంత ఫాస్ట్గా కుక్ కాకుండా కొంచెం లబ్బర్లా తగులుతుందని అయితే అవి తీసేస్తారు. ఇంక ఇవి కట్ చేసుకునేవి అన్నీ కూడా సాల్ట్ను పసుపు నీళ్ళల్లో వేసుకోవాలి. ఎందుకంటే చేదు కొంచెం వగరు ఉంటుంది, అది పోవడానికి, అలానే చేదు రాకుండా ఉండడానికి అయితే ఇట్లా వేసుకొని ఉంచుకుంటారన్నమాట. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో మినప్పప్పు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇంకా అదైతే కొబ్బరి పచ్చిమిర్చి చేసుకున్న పేస్ట్ అది కూడా వేసుకొని ఒక 1 మినిట్ అలా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పువ్వు ఉంది కదా, ఆ పువ్వు వేసేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఇవి వేసుకొని కలిపి సిమ్లోనే కుక్ చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టడం వల్ల మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్రై టైపే చేసుకున్నాం. ఇంకా కర్రీ కూడా చేస్తారంట, మేమైతే కొంచెం ఫ్రై టైప్లానే చేసుకున్నాం. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెడితే ఎంతో టేస్టీ అయిన అరటిపువ్వు కర్రీ రెడీ. థ్యాంక్ యూ.